దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జూలై నెల 31వ తేదీ మన పరిశుద్ధ తల్లి అయినటువంటి శ్రీసభతో కలిసి ఒక గొప్ప పునీతుడు అయినటువంటి లయోలాపుర ఇన్యాసి వారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. 1491లో స్పెయిన్ దేశంలో జన్మించిన వీరు 1556వ సంవత్సరం వరకు జీవించారు. తన యువకుడిగా ఉన్నప్పుడు ఒక సైనికుడిగా చేరి యుద్ధములో ఖ్యాతిని పొందాలని అనుకున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఆయన గాయపడి ఊహించినటువంటి విధముగా పునీతుల చరిత్రలను చదివి తన యొక్క మనసు మార్చుకొని యేసు సభను స్థాపించి ఒక గొప్ప పునీతుడయ్యాడు. కథోలిక తిరుసభలో పోపు గారికి తమ యొక్క సర్వస్వాన్ని విధేయతగా చూపించేటటువంటి యేసు సభను ఈయన స్థాపించి అనేక వేల మందిని గురువులుగా ఈ సభలో దేవుని యొక్క సేవకు అంకితం చేశారు. ముఖ్యంగా యువతీ యువకులలో విద్యాభివృద్ధికి ఈ సభ ఎంతో కృషి చేస్తూ ఉంది. ఇగ్నాసి వారి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత లయోలాపుర ఇగ్నేషియస్ గారు లేదా ఇన్యాసి వారు 1491 డిసెంబర్ 14న స్పెయిన్ దేశంలోని లయోలా అనబడే కోట భవంతిలో జన్మించారు. తండ్రి పేరు డాన్ బెల్ట్రాన్. ఇతడు లయోలా కోట మరియు వనాజ్ రాజ్య ప్రభువు. తల్లి కూడా పురాతన సాంప్రదాయ ఉన్నత వంశస్థురాలు. రాజదంపతులకు కలిగిన 3 కుమార్తెలు 8 కుమారులలో ఇగ్నేషియస్ కడగొట్టు సంతానం. బాల్యంలో ఇగ్నేషియస్ గారిని ఇనిగో అని పొట్టి పేరుతో పిలిచేవాడు. అందగాడు, ధైర్యశాలి, రాజవంశీయుడైన ఇన్యాసి గారు తాను ఎన్నో యుద్ధాలు జయించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప దళపతి కావాలని, ఆ తరువాత ఒక అందమైన రాజకుమారుని వివాహమాడి ఆనందంగా జీవితం సాగించాలని ఆశించారు. ఒకరోజు ఫ్రెంచి సైన్యాలు స్పెయిన్ ఉత్తర భూభాగంపై దండెత్తి వచ్చి ఎదురొచ్చిన పట్టణాలన్నిటినీ జయించుకుంటూ పెంపెలూనా నగరం ముట్టడించి అక్కడి కోటపైకి పురోగమించాయి. ఫ్రెంచి వారు పేల్చిన ఒక తుపాకీ గుండు ఇన్యాసి వారి కుడి మోకాలు దిగువన తగిలి నేలపై కూలిపోయారు. కొద్ది వారాల అనంతరం కట్టు విప్పగా ఆ కుడికాలు కొద్దిగా కొరచై తాను కుంటవలసిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించి వైద్యులను పిలిపించి తన కాలును మళ్ళీ విరగొట్టి చక్కగా చాచి కొత్తగా కట్టమని కోరారు. ఆ చికిత్స అనంతరం చాలా నెలలు ఆసుపత్రిలో గడపవలసి వచ్చింది. కాలక్షేపముకై వీరోచితుల గాథల పుస్తకం ఒకటి కావాలని అడిగారు. అది లభ్యం కానందున పునీతుల గాథలు, క్రీస్తునాథుని అనుసరణము అనే పుస్తకాలనిచ్చారు. ఈ పఠనం ఇన్యాసి వారిని పూర్తిగా మార్చివేసింది.
వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు? ఈ పునీతులు అంతంత మహత్కార్యాలు చేయగలిగినప్పుడు నేనెందుకు చేయకూడదు అని 1522లో ఇన్యాసి వారు మారు మనస్సు పొందారు. మొదటిగా వారు తీర్థయాత్రలో మౌంట్ సెర్రాతు చేరుకొని మరియ తల్లి పాదాల చెంత వ్రాలి ఆమె భటునిగా జీవిస్తానని ప్రమాణం చేసి దీనికి గుర్తుగా తన ఖడ్గాన్ని కానుకగా అర్పించారు. గుడి నుండి వెలుపలికి రాగానే తన అందమైన వస్త్రాన్ని అక్కడున్న ఒక భిక్షకునికి దానం చేశారు. ఈ లోకాన్ని దాని వ్యామోహాల్ని త్యజింపునకు చిహ్నంగా ఓ పొడవాటి నిలువటంగి చేతిలో కర్ర ధరించారు. నిరుపేదగా జీవించాలని నిర్ణయించుకున్నారు. పిమ్మట మన్సెరా అనే చిన్న నగరానికి వెళ్ళి ఒక శిలువ రూప స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొని ఏకాంత ధ్యానములో మునిగి ఆ రోజుల్లో ఆధ్యాత్మిక అభ్యాసాలు అనే పుస్తకం రాశారు. యేసుప్రభు దర్శించినటువంటి ప్రదేశాలన్నిటినీ వీరు సందర్శించారు. వారికి గురువు కావాలనే ఆశ మొదలైంది. తన 30 సంవత్సరాల వయస్సులో బార్సెలోనాలో చిన్నపిల్లలతో పాటు కూర్చొని విద్యను అభ్యసించారు. లటీను భాష నేర్చుకునేవారు. తర్కశాస్త్రం, భౌతిక శాస్త్రం, వేదాంతం అభ్యసించారు. తన వద్ద డబ్బు లేనందున ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునేవారు. ఆ రోజుల్లో ఇన్యాసి గారికి పునీత సేవరివారు తారసిల్లారు. ఒక వ్యక్తి ఈ లోకాన్నంతటినీ సంపాదించి తన ఆత్మను మాత్రం కోల్పోతే ఏం ప్రయోజనం అని చెప్పి మనస్సు మార్చారు. అంతేకాక తాను అనుసరిస్తున్న తపస్సు, పేదరికం, ఆధ్యాత్మిక సాధనల ఎడల 6 యువకులు ఆకర్షితులయ్యారు. వీరితో 1538లో యేసు సభ ఆవిర్భవించి తమను తాము పోపుగారి అదుపాజ్ఞలలో ఉంచుకున్నారు. 1541 ఏప్రిల్ 7న ఇన్యాసి వారు ఈ సభకు మొదటి సుపీరియర్ జనరల్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అయితే ఇతర సన్యాసుల మఠాల వలె కాకుండా వారు తమ సభ నియమాలను సరికొత్తగా రూపొందించారు. అతి త్వరలో ఈ సభ విస్తరించి ఇటలీ అంతటా వ్యాపించారు. పేదలను, రోగులను సంరక్షిస్తూ సాధారణ భాషలో కథోలిక సత్యాలను వీధులలో వివరిస్తూ అగుపించేవారు. తరచు దివ్య సంస్కారాలను స్వీకరించాలని తమ ప్రసంగాల ద్వారా నేర్పించేవారు. పునీత ఫాదర్ ఫ్రాన్సిస్ సేవరి గారు ఇండియా, జపానులలో సత్యవేదను బోధించారు. యేసు సభ యొక్క ఆదర్శ చిహ్నంపై AMDG అద్ మొజైరం దేయి గ్లోరియం అని ఉంది. అనగా సర్వము దేవుని మహిమ కోసం అని భావం. ఇన్యాసి వారికి యువత పట్ల ప్రత్యేక ప్రేమానురాగాలుండేవి. వారి కొరకు చాలా పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. దీనికి కానుకగా దేవుడు యేసు సభ యువ విద్యార్థుల నుండి ఒక పునీతుణ్ణి అనుగ్రహించారు. వారే యవ్వనుల పాలక పునీతులైన పునీత అలోషియస్ గారు. ఇండియాకు వచ్చి యేసు సభికులు మన దేశంలో ఎన్నో కాలేజీలు, విద్యాసంస్థలను నెలకొల్పారు. ఇగ్నేషియస్ లయోలా గారు 1556 జూలై 31న స్వర్గస్థులయ్యారు. 1622లో పోప్ 25వ గ్రెగోరీచే పునీత పట్టా పొందారు. 11వ భక్తినాథ పోపు గారిచే ఆధ్యాత్మిక అభ్యాసాలు, జ్ఞాన వడకదారులందరికీ పాలక పునీతినిగా ఎన్నుకోబడ్డారు. వీరి చిహ్నాలు ఇవి: చేతులు లేని అంగి, దివ్య సత్ప్రసాదం, ఓ పుస్తకం, ప్రభు ఆత్మ. ఇన్యాసి అంటే అగ్ని జ్వాల, రగిలే మంట అని అర్థం. ఈ విధముగా తన రాజరికాన్ని వదిలిపెట్టి అత్యంత నిరుపేదగా జీవించి యేసు సభను స్థాపించి ప్రపంచమంతటా సువార్తను, విద్యాభ్యాసాన్ని పేదలకు అందిస్తున్న వీరి యొక్క జీవితం మనందరికీ ఆదర్శమగునట్లుగా వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన ఓ సర్వేశ్వర, పునీత లయోలాపుర ఇన్యాసి వారి యొక్క ప్రేరణాత్మక జీవితమును మేము ఇప్పుడు తెలుసుకొని ఉన్నాము. ఎంతో ఆదర్శవంతమైనటువంటి ఈ పునీతుడు తన యొక్క ఈ లోక కోరికలను విడనాడి తన సర్వస్వమును పరిత్యజించి సువార్త వ్యాప్తికై యేసు సభను కనుగొని తద్వారా అనేక వేల మందికి రక్షణ భాగ్యమును ప్రసాదించెను. ఈ పునీతుని వలె మేము కూడా విశ్వాస చైతన్యమును పొంది ఈయన యొక్క బోధనలను, జీవితమును ఆదర్శముగా తీసుకొని అనుసరించేటటువంటి శక్తిని ప్రసాదింపుము. యేసు సభను, దానిలో ఉన్నటువంటి సభ్యులను హేరాళముగా దీవింపుము. మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.